Hi everyone, good afternoon and all. This is Basha, Assistant Professor in Mechanical Engineering. Today we will discussing the topic is tools used in machine forging. This is the unit 4. Unit 4 name is forging. Lecture 13. This is the syllabus of unit 4 forging. In this class, we will discussing the tools used in machine forging and advantages and disadvantages of the forging and defects in forging and safety in forging and layout of smithy shop. Today, we will discussing these topics. First of all, forging operations. Which type of how many types of forging operations is there? There are 8 types of forging operations is there. First one is the upsetting forging, and second one is fullering forging, and third one is a edging forging, and fourth one is a bending forging, and fifth one is a punching and drifting, and sixth one is a forged welding, seventh one is a flatting and setting down, and eighth one is a swagging. These are all the forging operations. These are all the forging types or forging operations. First one is of what is the defects in forging. First one is a cracking. In first one is cracking. Forging defects ఏమేమి ఉంటాయి అంటే మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అవి దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి క్రాకింగ్. క్రాకింగ్ అంటే ఏంటంటే బోత్ ఎక్స్టెండర్ అండ్ ఇన్వెంటర్ క్రాకింగ్ ఈజ్ కాజ్డ్ బై excessive stress or improper stress distribution on the part, distribution of the part. ఏదైనా చిన్నది లేదా మైనర్ ఆర్ మేజర్ క్రాక్స్ ఉంటే ఏదైనా వర్క్ పీస్ మీద బోత్ మేజర్ ఆర్ మైనర్ ఏదైనా క్రాక్స్ని ఉంటే వాటిని ఆ ఉండడం వల్ల దాన్ని స్ట్రెస్ అనేది ఆ వర్క్ పీస్ మీద అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, వర్క్ పీస్ మీద స్ట్రెస్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇది ఏదో ఒక పార్ట్ దగ్గర ఎక్కడైతే మనకి క్రాక్స్ ఉన్నాయో ఆ క్రాక్స్ దగ్గర ఏమవుతుంది, మనం ఏదో స్ట్రెస్ని అప్లై చేస్తాం కదా, ఆ స్ట్రెస్ని అప్లై చేస్తే ఏమవుతుంది, ఆ క్రాక్స్ దగ్గర మనకి స్ట్రెస్ అనేది అప్లై అయిపోతుంది. నెక్స్ట్, పూర్ డివిజన్ ఆఫ్ ఫోర్జింగ్ డై ఆర్ ఎక్సెస్ మెటీరియల్స్ ఇన్ ద వర్క్ పీస్ రిజల్ట్ ఇన్ క్రాకింగ్. ఏదైనా మనం పూర్ డిజైన్ అంటే ఏంటంటే ఏదైనా డిజైన్ అనేది మనకి కరెక్ట్గా యాక్యురేట్గా రాకపోతే ఆ వర్క్ పీస్ ఏమవుతుందంటే మనం చేసే డిజైన్ అనేది యాక్యురేట్గా రాకపోతే మటుకి ఆ వర్క్ పీసెస్ మీద సమ్ క్రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఏంటి, క్రాకింగ్ కెన్ బి కాజ్డ్ బై ఇంప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద టెంపరేచర్ డ్యూరింగ్ ద ఆపరేషన్. ఆ వర్క్ పీస్ని మనం హీట్ చేసేటప్పుడు ఆ వర్క్ పీస్ని హీట్ చేసేదాన్ని ఏమంటున్నాం, ఆపరేషన్ అంటున్నాం. ఆ హీట్ అనేది సరిగ్గా ఆ వర్క్ పీస్ని సరిగ్గా చేయకపోతే ఆ వర్క్ పీస్ని హీట్ అనేది సరిగ్గా చేయకపోతే సమ్ డిస్టర్బెన్సెస్ అనేది ఆ వర్క్ పీస్ మీద క్రియేట్ అవుతాయి. అదే ఆ డిస్టర్బెన్సెస్ అనేవి సమ్ ఇదే ఆ వర్క్ పీస్ మీద ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటున్నాం, ఈ మొత్తం ప్రాసెస్ని క్రాకింగ్ అంటున్నాం. క్రాకింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వర్క్ పీస్ మీద ప్రాపర్గా టెంపరేచర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయకపోయినా, నెక్స్ట్ ఆ వర్క్ పీస్ అనేది కరెక్ట్గా డిజైన్ చేయకపోయినా, నెక్స్ట్ ఆ వర్క్ పీస్ మీద ఉన్న క్రాంక్స్ ఏదైనా స్ట్రెస్ అనేది సరిగ్గా అప్లై చేయకపోయినా ఆ వర్క్ పీస్ మీద క్రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ వర్క్ పీస్ మీద క్రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీన్ని ఏమంటున్నాం, క్రాకింగ్ అంటున్నాం. దాన్ని ఏమంటే క్రాకింగ్ అంటున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఏ లేప్స్ ఆర్ ఫ్లోట్స్. ఫ్లోట్స్ అంటే ఏంటి, లేప్స్ ఆర్ ఫ్లోట్స్ అంటే ఏంటి, అవి కాజ్డ్ బై బల్కింగ్ ఆఫ్ ఏ పార్ట్ ఆర్ నాట్ త్రూ మెటీరియల్ ఇన్ ద వర్క్ పీస్. త్రూ మెటీరియల్ ఇన్ ద వర్క్ పీస్ అంటే ఏంటంటే ఏదైనా వర్క్ పీస్ మీద స్మాల్ ఆఫ్ ద ఏదైనా వర్క్ పీస్ మీద చిన్న చిన్న క్రాక్స్ కానీ ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు ఆ వర్క్ పీస్ని మనం కరెక్ట్గా
మెజర్ చేసిన దాన్ని మనకి వర్క్ అనేది సరిగ్గా జరగదు ఆ వర్క్ పీస్ మీద. నెక్స్ట్ క్లౌడ్ షెడ్స్ అంటే అక్కర్స్ వెన్ మెటల్ ఫ్లోస్ ఆఫ్ డిఫరెంట్ టెంపరేచర్ మీట్, దే డు నాట్ కంబైన్ స్మూత్లీ ఏ బౌండరీ లేయర్ ఫ్రమ్ అట్ దేర్ ఇంటర్సెక్షన్. క్లౌడ్ షెడ్స్ అంటే ఏంటంటే ఏదైనా మెటీరియల్ మీద సమ్ టెంపరేచర్స్ అనేది అప్లై అయినప్పుడు దాని మీద ఉండే సర్ఫేసెస్ ఎలా ఉంటాయి, దాని మీద ఉండాల్సిన సర్ఫేసెస్ మనకి స్మూత్గా ఉండవు, కానీ దాని యొక్క బౌండరీ ఎడ్జెస్ అనేవి యాక్యురేట్గా ఉండవు. కోల్డ్ షెడ్స్ అంటే ఏంటంటే ఆ మెటీరియల్ మీద ఏదైనా టెంపరేచర్ మనం అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వర్క్ పీస్ మీద ఏమవుతుంది, మనకి వర్క్ పీస్ పైన సర్ఫేస్ అనేది స్మూత్గా ఉంటేనే కదా మనం వర్క్ అనేది చేయాల్సింది. ఏమన్నా వర్క్ చేయాలన్నా పైన సర్ఫేస్ ఎలా ఉండాలి, స్మూత్గా ఉన్నప్పుడే మనం వర్క్ స్మూత్గా చేయడానికి మనకి యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, సమ్ టెంపరేచర్ ఇస్తున్నాం ఆ వర్క్ పీస్కి, సమ్ టెంపరేచర్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ వర్క్ పీస్ మీద ఉన్న లేయర్స్ అనేవి ఏమవుతుంది, హీట్ అవుతున్నాయి కదా. హీట్ అయ్యి వాటి యొక్క స్మూత్నెస్ అనేది ఉండదు. హీట్ అయినప్పుడు వర్క్ పీస్ మీద స్మూత్నెస్ అనేది ఉండదు. నెక్స్ట్ వ్రాపింగ్ ఇట్ కెన్ బి హ్యాపెన్ వెన్ థిన్నర్ సెక్షన్ కోల్డ్ ఫాస్టర్ దాన్ the rest of the forging. Next, improperly formed section and dead zones. It can be result of too little material in the workpiece, or flawed forging design resulting in incorrect material distribution during the ప్రాసెస్. అంటే ఏదైనా స్మాల్ మెటీరియల్ని తీసుకున్నప్పుడు వాటి యొక్క వర్క్ పీసెస్ అనేవి ఫోర్జింగ్ అని ఎలా ఉంటుంది, వాటి వర్క్ పీస్ యొక్క ఫోర్జింగ్ ఆపరేషన్స్ ఎలా చేస్తాం, ఏదైనా సమ్ డిజైన్ యూజ్ చేస్తాం కదా, ఆ డిజైన్ చేసేది ఎలా ఉండాలి, యాక్యురేట్గా ఉండాలి. కానీ ఈ దీంట్లో మనకేమవుతుంది, వర్క్ పీస్ అనేది కరెక్ట్గా యాక్యురేట్గా ఉండదు. అదే చూద్దాం, ఇంప్రాపర్లీ ఫార్మ్డ్ సెక్షన్స్ అండ్ డెడ్ జోన్స్. And next one is the unfilled సెక్షన్. అన్ఫిల్డ్ అండ్ సెక్షన్ అంటేనే ఏదైనా 2 వర్క్ పీసెస్ని మనం జాయిన్ చేసినప్పుడు లేదా 2 మెటల్స్ని అనేది జాయిన్ చేసినప్పుడు మనకి యాక్యురేట్గా ఆ 2 మెటల్స్ అనేవి మనకి అటాచ్ అయితే దాన్ని ఏమంటున్నాం, ఫిల్డ్ సెక్షన్ అంటున్నాం. అదే కానీ వాటి మధ్య ఏమన్నా ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉండి వాటి మధ్య అది ఆ సర్ఫేస్ అనేది స్మూత్గా లేకపోతే ఎలా ఉంటుందంటే మనకి ఫిల్ అవుతుంది కరెక్ట్గా, ఆ వర్క్ పీసెస్ 2 అనేవి మనకి ఫిల్ అవ్వకుండా ఉన్న దానిని ఏమంటున్నాం, అన్ఫిల్డ్ సెక్షన్ అంటున్నాం. సమ్ సెక్షన్స్ ఆఫ్ ద డై క్యావిటీ ఆర్ నాట్ కంప్లీట్లీ ఫిల్డ్ బై ద ఫ్లోయింగ్ మెటల్. ఇట్ ఈస్ కాజ్డ్ బై ద ఇంప్రాపర్ డిజైన్ ఆఫ్ ద ఫోర్జింగ్ డిజైన్. ఏదైనా మన బేసిక్ వర్క్షాప్లో చూసిన ఫోర్జింగ్ ఆపరేషన్స్ దేంతో చేస్తామంటే శాండ్తో చేస్తాం. ఆ శాండ్తో చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి దాంట్లో ఏమన్నా రాళ్ళున్నా స్టోన్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా మనకేమవుతుంది, డిజైన్ అనేది యాక్యురేట్గా రాదు. మనం ఏం చేస్తాం, ఆ శాండ్ని యూజ్ చేసి మనకి డంపింగ్ చేసినప్పుడు ఆ వర్క్ పీస్ ఏ షేప్లో అయితే ఉంటుందో ఆ వర్క్ పీస్ అనేది ఏ షేప్లో అయితే ఉంటుందో ఆ డై కూడా కరెక్ట్ ఆ షేప్లో పెట్టి ఆ శాండ్ అనేది వేస్తే మనం డంపింగ్ చేస్తాం కదా, అప్పుడు మనం ఆ డైస్ని ఓపెన్ చేసినప్పుడు అది ఉన్న వర్క్ పీస్ ఏ షేప్లో అయితే ఉంటుందో మనకి ఆ షేప్ అనేది వస్తుంది. అదే దాంట్లో స్టోన్స్ కానీ ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే ఏమవుతుంది, ఆ షేప్ అనేది యాక్యురేట్గా రాదు. సమ్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యి ఏలోనో మనకి కరెక్ట్ ఉన్న యాక్యురేట్ సైజ్ అనేది రాదు. అదే అన్ఫిల్డ్ సెక్షన్. సమ్ సెక్షన్స్ ఆఫ్ డై క్యావిటీ ఆర్ నాట్ కంప్లీట్లీ ఫిల్డ్ బై ద ఫాలోయింగ్ metal. It is caused by improper design of forging die design. And next one is the scale pits. Scale pits means this is a section has rectangular distribution on the surface of the
ఫోర్జింగ్ ఎలా ఉంటుంది, మనం చేసే ఫోర్జింగ్ ఆపరేషన్స్ అనేది ఎలా ఉంటుందంటే ఫోర్జింగ్ బాక్సెస్ ఎలా ఉంటాయి అంటే రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి. ఏ షేప్లో ఉంటాయి? రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి. ద ప్రాపర్ క్లీనింగ్ ఆఫ్ ద స్ట్రోక్ యూజ్డ్ ఫర్ ద ఫోర్జింగ్. మన ఫోర్జింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు మనకి కింద బేస్ అనేది ఏంటంటే క్లీన్గా చేసుకోవాలి. నెక్స్ట్ వాటి యొక్క డైస్ కూడా మనము క్లీన్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ద ఆక్సైడ్ అండ్ స్కేల్ గెట్స్ ఎంబాడెడ్ ఇంటూ ద ఫినిష్డ్ ఫోర్జింగ్ సర్ఫేసెస్. ఏదంటే ఆ స్కేల్స్ ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు ఆ డైస్ అనేవి మనకి ఎలా ఉంటాయి, యాక్యురేట్గా ఉన్నాయా లేదా, ఏమైనా డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ ఉన్నాయా, లేదా వర్క్ పీస్ అనేది ప్రాపర్గా మనం ఇన్సర్ట్ చేసామా లేదా అనేది ఈ స్కేల్ పిట్స్లో చూసుకుంటాం. నెక్స్ట్ డై షిఫ్ట్ మీన్స్ దిస్ ఈజ్ కాజ్డ్ బై ద misalignment of the die have, making the two halves of the forging to be improper shape. అదే కదా మనం చెప్పుకుంటుంది, ఏదైనా సమ్ డిస్టర్బెన్స్ ఆ యాష్లో కానీ ఏమైనా సమ్ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ వర్క్ పీస్ అనేది మనకి ఆ వర్క్ మెటల్ అనేది మనకి యాక్యురేట్గా షేప్, దాని యొక్క వర్క్ మెటల్ యొక్క షేప్ అనేది మనకి యాక్యురేట్గా రాదు. అదేగా మనం చెప్తుంది డై షిఫ్ట్ ఈజ్ కాజ్డ్ బై ద misalignment of the halves, making the two halves to the forging to be improper shapes. And what is the classifications of the forging is there? First one is according to source of energy. There are two types of forging operations is there. First one is a hand forging and second one is a machine forging. And B is according to types of die, open die forging and closed die forging, and according to applications of pressure. Drop forging, press forging, machine forging and impact forging. These are the classifications of the forging. And D is according to the forging machine, hand forging, machine forging, press forging and roll forging. ఇక్కడ కానీ మన క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఫోర్జింగ్ చూసుకున్నట్లయితే సోర్స్ ఆఫ్ ఎనర్జీని యూజ్ చేసుకొని మనకి టూ టైప్స్గా ఫోర్జింగ్ అనేది డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ ద హ్యాండ్ ఫోర్జింగ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద మిషన్ ఫోర్జింగ్. హ్యాండ్ ఫోర్జింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఆపరేషన్ మనకి బై యూజింగ్ హ్యాండ్ని యూజ్ చేసి చేసినప్పుడు దాన్ని ఏమంటున్నామంటే హ్యాండ్ ఫోర్జింగ్ అని అంటున్నాం. కానీ మిషన్ ఫోర్జింగ్లో వచ్చేసి సమ్ ఎక్స్టర్నల్ పవర్ అనేది అప్లై చేసినప్పుడు ఆ మిషన్కి ఏమవుతుందంటే సమ్ ఎనర్జీ విల్ బి కంటిన్యూడ్ టు ద మిషన్. అంటే ఆ మిషన్కి ఏదైనా సమ్ ఎక్స్టర్నల్ పవర్ అనేది ఇస్తేనే ఆ మిషన్ అనేది రన్ అవుతుంది. దాన్ని ఏమంటున్నాం? మిషన్ ఫోర్జింగ్ అని అంటున్నాం. నెక్స్ట్ అకార్డింగ్ టు ద టైప్స్ ఆఫ్ డై, దేర్ ఆర్ two types of dies is there. First one is the open die forging and second one is the closed die forging. అదేగా మనం చెప్తుంది డైస్లో టూ టైప్స్ ఉంటాయని. ఫస్ట్ వన్ ఈజ్ ద ఓపెన్ డై ఫోర్జింగ్ అని, సెకండ్ వన్ ఈజ్ ద క్లోజ్డ్ డై ఫోర్జింగ్ అని. టూ టైప్స్ ఉంటాయి. ఓపెన్ డై ఫోర్జింగ్లో ఏం చేస్తామంటే ఆపరేషన్ చేసేటప్పుడు వాటి యొక్క ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు ఆ డైస్ ఎప్పుడు కూడా ఓపెన్ అయ్యే ఉంటాయి. కానీ క్లోజ్డ్ డై ఫోర్జింగ్లో మాత్రము వాటి యొక్క డైస్ మాత్రం క్లోజ్ అయి ఉండి వాటి యొక్క డైస్ మధ్య ఏమేస్తాం, శాండ్ అనేది మనకి డంపింగ్ చేసినప్పుడు ఆ వర్క్ పీస్ అయితే ఏ షేప్ అయితే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక రెక్టాంగులర్ షేప్లో ఉన్న వర్క్ పీస్ని మనం తీసుకొని మనం ఆ డైస్లో పెట్టి మనం డంపింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ రెక్టాంగులర్ షేప్ ఏ షేప్ అయితే ఆ రెక్టాంగులర్ షేప్లోనే ఉంది కదా వర్క్ పీస్, ఆ షేప్లోనే మనకి ఆ మెటల్ అనేది ఆ షేప్లోనే మనకి ఆ డైలో ఉన్న షేప్ ఏదైతే ఉందో అది మాత్రమే మనకి ఆ శాండ్లో కనబడుతుంది. అదేగా ఓపెన్ డై ఫోర్జింగ్ అన్న క్లోజ్డ్ డై ఫోర్జింగ్ అంటే. నెక్స్ట్ అకార్డింగ్ టు ద అప్లికేషన్స్ ఆఫ్ ప్రెజర్. ఈ 4 ఆపరేషన్స్ చేసేటప్పుడు ఏమంటే సమ్ ఎక్స్టర్నల్ ప్రెజర్ విల్ బి అప్లైడ్ ఆన్ ద ఫోర్జింగ్. అంటే డ్రాప్ ఫోర్జింగ్లో కానీ, ప్రెస్ ఫోర్జింగ్లో కానీ, మిషన్ ఫోర్జింగ్లో కానీ, ఇంపాక్ట్ ఫోర్జింగ్లో కానీ వీటన్నిటిలో కూడా సమ్ ఎక్స్టర్నల్ పవర్ అనేది యాడ్ అయినప్పుడు మాత్రమే ఈ ఆపరేషన్ అనేవి చేయగలం. నెక్స్ట్ అకార్డింగ్ టు ద ఫోర్జింగ్ మిషన్స్ అంటే ఏంటంటే ఏదైనా మిషనరీ ద్వారా ఆపరేషన్ చేసేదాన్ని ఏమంటున్నాం, మిషనరీ ఫోర్జింగ్ అని అంటున్నాం. దాంట్లో హ్యాండ్ ఫోర్జింగ్, మిషన్ ఫోర్జింగ్, ప్రెస్ ఫోర్జింగ్ అండ్ రోల్ ఫోర్జింగ్. మిషన్ ఫోర్జింగ్ అంటే ఏంటంటే ఏదైనా
ఆపరేషన్ మనం మిషనరీ ద్వారా చేసినప్పుడు, ఏదైనా ఆపరేషన్ మిషనరీ ద్వారా చేసినప్పుడు దానికి ఏమవుతుంది, మనం ఎక్స్టర్నల్ పవర్ అనేది, ఎక్స్టర్నల్ సోర్స్ ఆర్ ఎక్స్టర్నల్ పవర్ అనేది మనం ఆ మిషన్కి ఇస్తేనే కదా, అంటే కరెంట్ విల్ బి పాసెస్ త్రూ ద మిషన్ అండ్ మనకి అది పాస్ అయినప్పుడు ఏమవుతుంది, కరెంట్ అనేది పాస్, ఆ ఎనర్జీ అనేది మనకి డెవలప్ అవుతుంది ఆ మిషన్లో. ఆ ఎనర్జీ మనకి ఏదైతే షేప్ కావాలో, డై అనేది ఏ షేప్లో అయితే ఉంటుందో ఆ వర్క్ పీస్ మీద అదే మనకి ప్రెస్ చేయగలం. అదే ప్రెస్ ఫోర్జింగ్ అంటే ఏంటంటే, ప్రెస్ ఫోర్జింగ్ అంటే ఏదైనా ఒక డైని తీసుకొని దాని మీద, ఆ డై మీద సమ్ ఎక్స్టర్నల్ ప్రెజర్ అనేది అప్లై చేసినప్పుడు ఆ డై మధ్యలో ఏం చేస్తున్నాం, ఇప్పుడు అప్పర్ డై లోయర్ డై రెండు ఉంటాయి కదా, ఆ అప్పర్ డై మీద మనకి, అప్పర్ డై మీద ఏమైంది, సమ్ ఏదైనా ఒక షేప్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే 2 డైస్ ఉన్నాయి, కింద లోయర్ డై అండ్ అప్పర్ డై. అప్పర్ డై కింద భాగాన ఏమవుతుందంటే, మనకి అప్పర్ డై కింద భాగాన ఏమవుతుందంటే, సమ్ ఎగ్జాంపుల్కి CHEC అని రాస్తున్నాం మనం. ఆ అప్పర్ డైకి కింద భాగాన ఏముందంటే CHEC అని చేబ్రోల్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉందనుకుంటే, మనం ఆ అప్పర్ డై మీద సమ్ ప్రెజర్ అనేది అప్లై చేసామనుకోండి, ఆ అప్పర్ డై అండ్ లోయర్ డై మధ్యలో ఏం పెడుతున్నాం, ఏదైనా థిన్ షీట్ని పెడుతున్నాం. అప్పుడు పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆ అప్పర్ డై మీద ప్రెజర్ అనేది అప్లై అయినప్పుడు ఆ అప్పర్ డై కింద మనకు బాగానే ఏముంది, CHEC అంటే చేబ్రోల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, ఆ చేబ్రోల్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఏమవుతుంది, ఆ థిన్ మెటల్ మీద అలా పడిపోతుంది. దాన్ని ఏమంటున్నాం, ప్రెస్ ఫోర్జింగ్ అని అంటున్నాం. నెక్స్ట్ రోల్ ఫోర్జింగ్ అంటే ఏంటంటే, రోల్ ఫోర్జింగ్ యూజ్ చేసిన ఏదైనా మెటీరియల్స్ని మన రోల్గా మనకి సర్క్యులర్గా చేసుకునే దానిని ఏమంటున్నామంటే రోల్ ఫోర్జింగ్ అని అంటున్నాం. సర్క్యులర్ ఆపరేషన్స్ చేయడానికి యూజ్ అయ్యే దానిని మనం ఏమంటున్నాం, రోల్ ఫోర్జింగ్ అని అంటున్నాం. అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఫోర్జింగ్ అంటే ఏంటంటే, మన ఎన్ని అప్లికేషన్స్ ఉంటాయి, వేరియస్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఈ ఫోర్జింగ్ ఆపరేషన్లో ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఏ కటింగ్ టూల్స్, నెక్స్ట్ agriculture tools and machine parts, spring, hook, nails, screw, pin, handle, etc. These are all the applications of the forging. And furnitures manufacturing and home appliances and scientific products, home applications and scientific products, and building materials like handle, bolt, hinge, etc. These are all the bending materials. Next, military product and aircraft and missile product. These are all the ఫోర్జింగ్ అప్లికేషన్స్. ఈ మొత్తము ఫోర్జింగ్ అప్లికేషన్స్ ఇక్కడ యూజ్ చేస్తాం. కటింగ్ టూల్స్లో కానీ, అగ్రికల్చర్ టూల్స్లో కానీ, నెక్స్ట్ మిషన్ పార్ట్స్లో కానీ, నెక్స్ట్ స్ప్రింగ్స్లో కానీ, హుక్స్లో కానీ, నెయిల్స్లో కానీ, నెక్స్ట్ స్క్రూ పిన్స్లో కానీ, ఇవన్నీ ఫోర్జింగ్ ఆపరేషన్స్ అనేవి ఇక్కడ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎయిర్ క్రాఫ్ట్ అండ్ మిసైల్స్లో కానీ ఈ ఫోర్జింగ్ యొక్క అప్లికేషన్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫోర్జింగ్. గ్రెయిన్ స్ట్రక్చర్ రిన్ఫర్మెంట్ ఆర్ మెటల్. రిఫైన్మెంట్ ఆర్ మెటల్. నెక్స్ట్ టైమ్ అండ్ లేబర్ కాస్ట్ ఈజ్ మినిమం బికాస్ ఆఫ్ ద ప్రికాషన్స్ ఇన్ వర్క్ పీస్. వీటి ఫోర్జింగ్ ఆపరేషన్ వల్ల ఏమవుతుంది, మనకి టైం సేమ్ అవుతుంది, నెక్స్ట్ లేబర్ కాస్ట్ కూడా మనకి తక్కువ, ఎందుకంటే దాని యొక్క ప్రికాషన్ ప్రెసిషన్ ఇన్ వర్క్ పీస్. నెక్స్ట్ మిషనింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, సో కాస్ట్ ఈజ్ మినిమం. మిషన్ అనేది లేకున్నప్పుడు దాని యొక్క కాస్ట్ అనేది మనకి యాక్యురేట్గా కాస్ట్లో, అంటే తక్కువ కాస్ట్లోనికి మనకి ఆపరేషన్ చేయడానికి యూజ్. నెక్స్ట్ బెటర్ సర్ఫేస్ ఫినిష్ ఎలా ఉంటుంది, సర్ఫేస్ ఫినిష్ అనేది మనకి మామూలుగా ఉన్న ఈ ఫోర్జింగ్లో సర్ఫేస్ ఫినిషింగ్ ఎలా ఉంటుందంటే, సర్ఫేస్ ఫినిష్ ఆపరేషన్ అనేది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ హయ్యర్ ప్రొడక్షన్ రేట్, వాటి యొక్క ప్రొడక్షన్ చేసే రేట్ కూడా ఎలా ఉంటుందంటే హైగా ఉంటుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ విల్ డిఫెక్ట్
like proper porosity below hole and crack is minimum. Porosity below hole and crack is minimum. These are all the advantages of the forging. And వేరే ఇంకా అడ్వాంటేజ్ ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే హై మెకానికల్ స్ట్రెంగ్త్ అండ్ టఫ్నెస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్మూత్ సర్ఫేస్, క్లోజర్ డైమెన్షన్స్ పర్మిటింగ్ లెస్ మిషన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎకానమీ ఇన్ మాస్ ప్రొడక్షన్, దీస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద ఫోర్జింగ్. నెక్స్ట్ లిమిటేషన్స్ అన్న డిసడ్వాంటేజెస్ అన్న ఒకటే. మనకు డిసడ్వాంటేజెస్ కానీ చూసుకున్నట్లయితే హైయర్ టాలరెన్స్ అనేది మనకి ప్రొవైడ్ అవుతుంది. సమ్ ఆఫ్ ద మెటల్స్ కెనాట్ బి ఫోర్జ్డ్ అంటే సమ్ మెటీరియల్స్ అనేవి ఫోర్జింగ్ అనేవి మనకి అవ్వవు. నెక్స్ట్ సింపుల్ ప్రొడక్షన్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్, ఇంకా మనకి సింపుల్గా చేసుకునే ఫోర్జింగ్ ఆపరేషన్స్ అనేవి సింపుల్గా చేసుకోవడానికి కూడా కుదరదు. అండర్ కట్ అండ్ హోల్స్ ఆర్ డిఫరెంట్ టు మ్యానుఫ్యాక్చరింగ్. ఏదైనా మనకి లోపల ఉన్న హోల్స్ని మనం ఏదైనా వర్క్ పీస్లో ఉన్న హోల్స్ ఎలా ఉంటాయి, మీకు లోపల కట్ చేయాలనుకోండి, వాటి వల్ల అలా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడానికి ఇవి ఫోర్జింగ్ ఆపరేషన్స్ అనేవి మనకి యూజ్ అవ్వదు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పుకోవాలంటే పూర్ ఫోర్జింగ్ టెక్నిక్స్. ఏమన్నా సమ్ టెక్నిక్స్ ఉంటాయి కదా, ఏదైనా ఆపరేషన్ చేయడానికి సమ్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి కదా, అవి ఇక్కడ ఎక్కువ ఆపరేషన్ చేయడానికి ఈ ఫోర్జింగ్ అనేది మనకి యూజ్ అవ్వదు. నెక్స్ట్ ఇంప్రాపర్ హీటింగ్ బిఫోర్ హ్యామరింగ్ చేసిన తర్వాత హీట్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ హ్యామరింగ్ చేస్తూ అలా వేరియస్ టైప్స్గా పొద్దాకులు చేస్తూ ఉండాలి. కాబట్టి అలాంటి వాటిలో ఈ ఫోర్జింగ్ ఆపరేషన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫెసిలిటీ డిజైన్ ఆఫ్ డై ఎక్విప్మెంట్. దీస్ ఆర్ ఆల్ ద లిమిటేషన్స్ ఆఫ్ ఫోర్జింగ్. నెక్స్ట్ సేఫ్టీ మెజర్మెంట్స్. అంటే ఫోర్జింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు మనం ఏమేమి సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి ఫాలో అవ్వాలంటే షీల్డ్స్, గ్రూస్, గూగుల్స్ ఎక్సెట్రా, అండ్ వార్నింగ్ సైన్స్, ఆపరేటర్ ట్రైనింగ్, సేఫ్టీ సెన్సార్స్. అంటే సేఫ్టీ మెజర్మెంట్స్ అంటే ఈ ఫోర్జింగ్ ఆపరేషన్ అనేది సేఫ్గా జరగాలంటే ఏమేమంటే స్కిల్డ్ ఆపరేటర్ అనే ఆయన మనకి ఉన్నప్పుడు ఎలాంటి మనకి అన్సేఫ్టీ అనేది ఉండదు. నెక్స్ట్ ఆపరేటర్ ట్రైనింగ్ అంటే అక్కడ ఉన్న ఆ మిషనరీ దగ్గర ఉన్న పర్సన్ అనే ఎలా ఉండాలి, ఆ మిషనరీ దగ్గర ఉన్న పర్సన్ అనే ఆయన ఎలా ఉండాలంటే సమ్ బేసిక్స్ అన్నీ తెలిసి ఉన్నాయనే అక్కడ ఉండాలి. నెక్స్ట్ వాటి యొక్క సెన్సార్స్ కూడా మనకి సేఫ్టీగా ఉండాలి. దీస్ ద సేఫ్టీ మెజర్మెంట్స్ ఆఫ్ ద ఫోర్జింగ్. షీల్డ్స్, గ్రూస్ అండ్ గూగుల్స్ అండ్ వార్నింగ్ సైన్స్ అండ్ ఆపరేటర్ ట్రైనింగ్స్ అండ్ సేఫ్టీ sensor. These are all the safety measurements. And defects in forged parts. These are all the various types of forged parts is there. Cold shut ani, brunt and overheaded material ani, fibred flow lines discontinued ani, next square pits ani, oversized components అనేవి ఈ డిఫెక్ట్స్ ఇన్ ఫోర్జింగ్ ఆపరేషన్స్లో ఉంటాయి. క్లోజ్ షెట్స్ అంటే రీజన్ ఏంటంటే డ్యూ టు ఇంప్రాపర్ డిజైన్ ఆఫ్ ది డై. ఆ డై అనేది ప్రాపర్గా డిజైన్ అయ్యి ఉంటుంది, దానిని ఏమంటున్నామంటే క్లోజ్ షెట్ అంటున్నాం. నెక్స్ట్ బ్రంట్ అండ్ ఓవర్ హీటెడ్ మెటల్. రీజన్ ఎందుకంటే దిస్ ఈజ్ కాజ్డ్ బై ద ఇంప్రాపర్ హీటింగ్ ద మెటల్ అట్ హై టెంపరేచర్ ఆర్ ఫర్ ఏ లాంగ్ టైం. ఎందుకంటే ఆ మెటల్ని ఏం చేయాలంటే హై టెంపరేచర్ దగ్గర ఇవి ఎక్కువ టైం అనేది మనకి హీట్ చేసినప్పుడే మనకి ఆ మెటీరియల్ అనేది మనకి హీట్ అవుతుంది. నెక్స్ట్ ఫైబర్డ్ ఫ్లో లైన్ డిస్కంటిన్యూడ్ అంటే ఏంటంటే దానికి రీజన్ ఎందుకంటే దిస్ విల్ అక్కర్ బికాస్ ఆఫ్ వెరీ ర్యాపిడ్ ప్లాస్టిక్ ఫ్లో ఆఫ్ మెటీరియల్.
వెరీ ర్యాపిడ్ ప్లాస్టిక్ ఫ్లో ఆఫ్ మెటల్ అనేది ఎలా ఉంటుందంటే ఐరన్ మెటల్ మాత్రము ఉండవంట. ఏ టైప్ ఆఫ్ మెటల్ అనేవి ఉంటాయి అంటే వెరీ ర్యాపిడ్ ప్లాస్టిక్ ఫ్లో, ర్యాపిడ్ ప్లాస్టిక్ ఫ్లో అనే మెటీరియల్స్ మాత్రమే మనకి ఉంటాయి. నెక్స్ట్ స్కేల్ పిట్స్ అంటే ఏంటంటే దీనికి రీజన్ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ద ఫార్మ్డ్ స్క్వీజింగ్ ఆఫ్ స్కేల్ ఇన్ టు ద మెటల్ సర్ఫేస్ డ్యూరింగ్ ద ఫోర్జింగ్. దిస్ ఈస్ ద స్కేల్ పిట్స్. నెక్స్ట్ ఓవర్ సైజ్ కాంపోనెంట్స్ మీన్స్, ఎందుకంటే రీజన్ ఏంటంటే డ్యూ టు ఓట్ డైస్, ఇన్కరెక్ట్ డైస్ అండ్ ఇంప్లిమెంట్ ఆఫ్ ది డై హేవ్స్. దీస్ ఆర్ ఆల్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ద ఫోర్జ్డ్ పార్ట్స్. క్లౌడ్ షెట్ అంటే ఏంటంటే మనకి డిజైన్ అనేది మనకి ప్రాపర్గా ఉండదు. నెక్స్ట్ బ్రంట్ అండ్ ఓవర్ హీటెడ్ మెటీరియల్ అంటే ఏంటంటే మనకి టెంపరేచర్ అనేది ఎక్కడంటే లాంగ్ టైం ఏదైనా మెటీరియల్ మనం హీట్ చేయాలంటే ఎక్కువ టెంపరేచర్ దగ్గర హీట్ చేసినప్పుడు మాత్రమే ఆ మెటల్ అనేది మెల్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్లేబర్డ్ ఫ్లో అంటే ఏంటంటే ఇది ఏ మెటీరియల్స్ యూజ్ చేస్తామంటే ర్యాపిడ్ ప్లాస్టిక్ ఫ్లో అనే మెటల్స్ని మాత్రమే యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్కేలార్ పిట్స్ అంటే ఏంటంటే ఇవి స్క్వేజింగ్ ఆఫ్ స్కేల్స్ ఆపరేషన్ చేసేటప్పుడు మెటల్ సర్ఫేస్ డ్యూరింగ్ ఆఫ్ ది ఫోర్జింగ్లో మాత్రమే చేయాలి. నెక్స్ట్ ఓవర్ సైజ్ కాంపోనెంట్స్ అంటే ఏంటంటే దాని యొక్క రీజన్ ఏంటంటే డ్యూ టు ఓర్న్ అవుట్ డైస్, ఇన్కరెక్ట్ డైస్ అండ్ మిస్ అలైన్మెంట్ ఆఫ్ ది డై హేవ్స్. నెక్స్ట్ సమ్ ఫోర్జబుల్ మెటీరియల్స్. అసలు ఈ ఫోర్జింగ్ ఆపరేషన్స్లో ఏమేమి మెటీరియల్స్ అనేవి యూజ్ చేస్తామంటే అల్యూమినియం, మెగ్నీషియం, కాపర్, కార్బన్ స్టీల్, నికెల్, టైటానియం, కొలుబ్రియం, బెర్నోలియం. దీస్ ఆర్ ఆల్ ద మెటల్స్. అంటే అల్యూమినియం అని వచ్చేసి మనకి లైట్ వెయిట్గా ఉంటుంది, మెగ్నీషియం వచ్చేసి కొంచెం వెయిట్ ఉంది, కాపర్ కూడా మనకి ఊరికనే మెల్ట్ అయిపోతుంది, కార్బన్ స్టీల్స్ అంటే థిన్ ప్లేట్స్ అనేవి ఉంటాయి, నికెల్ అంటే మనకి ఏదైనా నికెల్స్ అంటే ఏంటంటే సన్నకి మనకి పైప్స్ లాగా ఉంటాయి మనకి. టైటానియం అంటే వాటి యొక్క స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కొలిబ్రియం అంటే బెరీలియం అన్న వీటి యొక్క మెటల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి, కానీ వాటి యొక్క వెయిట్స్ కూడా కొంచెం హెవీగానే ఉంటాయి. అండ్ దీస్ ఆర్ ఆల్ ద ఫోర్జబుల్ మెటల్స్ యూజ్డ్ ఇన్ ఫోర్జింగ్ ఆపరేషన్స్. ఇంకొకటి కానీ చూసుకున్నట్లయితే మనకి లేఅవుట్ ఆఫ్ స్మితీ అండ్ ఫోర్జింగ్ షాప్లో ఏమేమి యూజ్ చేస్తాం, ఎంతవరకు యూజ్ చేస్తాం అనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. స్మితీస్ ఫోర్జర్స్ అండ్ యానివల్స్ 1 to 4, నెక్స్ట్ ఫర్నెసెస్ 5 to 6 అండ్ పవర్ హ్యామర్ 7 to 8, నెక్స్ట్ న్యూమాటిక్ రివెంటింగ్ మిషన్ 9 అండ్ స్వాగింగ్ బ్లాక్స్ 10 to 11 and centrifugal air blowers 12 and inspection 13, finished products 14, supervisors room 15 and store is 16. These are all the layout smith and the forging operations. ఇంకో నెక్స్ట్ కానీ చూసినట్లయితే ఇంకా ఏముంటాయి అంటే టూల్స్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఏమేమి టూల్స్ యూజ్ చేస్తామంటే స్వాక్స్, హాట్ కట్టర్, టంగ్స్, నెక్స్ట్ ఛార్జింగ్ బార్స్, నెక్స్ట్ పిన్ బార్స్, స్ప్రేడర్స్. దీస్ ఆర్ ఆల్ ద యూజ్డ్ ఇన్ ఫోర్జింగ్ టూల్స్. అంటే ఫస్ట్ అసలు ఫోర్జింగ్ టూల్ అంటే ఏంటో చేద్దాం. టూల్స్ యూజ్డ్ ఇన్ మిషన్ ఫోర్జింగ్ are different from those employed in smoothing normally. Tools used in machine forging are provided with a long spring handles to ensure more safety during the operations. These various tools used in machine forging. ఇంకొకటి ఒకసారి ఇక్కడ కానీ చూసినట్లయితే వాటికి హ్యాండిల్స్, ఈ టూల్స్ యూజ్డ్ ఇన్ మిషన్ ఫోర్జింగ్లో ఈ హ్యాండిల్స్ అనేవి ఏముంటాయి, హ్యాండిల్స్ అనేవి మనకి పొడవుగా ఉన్నప్పుడు వాటి యొక్క ఆపరేషన్ చూడండి, మనకి ఏ షేప్లో అయితే ఉన్నాయో చీజల్స్ అనేవి ఏ షేప్లో ఉన్నాయి చూడండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజల్స్ ఉన్నాయి. ఇక్కడ రౌండ్ షేపు, నెక్స్ట్ సర్క్యులర్ షేపు, హ్యాలో షేప్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్లో ఉన్నాయిగా మెటల్స్. వీటిని యూజ్ చేసుకొని ఆ మెషినరీ ద్వారా ఆ టూల్స్ని ఎలా ఫోర్జింగ్ చేస్తామనేది ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ ద స్వేజెస్ అంటే ఫర్ రిడ్యూసింగ్ ద వర్క్ టు కరెక్ట్ సైజ్ అండ్ ఫినిషింగ్ ద రౌండ్ స్క్వేజ్ ఆఫ్ ది హెగ్జాగోనల్ ఫ్రేమ్స్. ఏదైనా హెగ్జాగోనల్ ఫ్రేమ్ మీద
వాటి వర్క్ ఎలా ఉంటుంటే కరెక్ట్ సైజ్ ఉందా లేదా, వాటి యొక్క ఫినిషింగ్ ఆపరేషన్స్ మనకి కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇక్కడ ఈ స్వాజెస్లో మనం చూసుకుంటాం. నెక్స్ట్ హార్ట్ క్లటర్స్ అంటే ఎందుకు యూజ్ చేస్తామంటే యూజ్డ్ ఫర్ కటింగ్ హాఫ్ ద హార్ట్ బార్ స్ట్రోక్స్. నెక్స్ట్ టంగ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే యూజర్ ఫర్ గ్రిప్పింగ్ కానీ నెక్స్ట్ టర్నింగ్ ద వర్క్ ఇలాంటి ఆపరేషన్స్ చేయడానికి ఈ టర్నింగ్ అనేది యూజ్ చేస్తాం. టర్నింగ్ ఆర్ ఆల్సో యూజర్ ఫర్ షిఫ్టింగ్ ద ఫోర్జింగ్. బార్ హ్యాండిల్ టంగ్స్ యూజర్ ఫర్ హ్యాండ్లింగ్ and transporting short heavy work pieces of work. Self-closing crane tongues are operated by crane and are used for the handling and transporting shafts, medium size blankers or fashion. These are all the different types of operation. Gripping and turning operations, ఏదైనా టర్నింగ్ ఆపరేషన్ మీద వర్క్ చేయడానికి ఈ టంగ్స్ అనేవి యూజ్ చేస్తారు. ఛార్జింగ్ బార్స్ అంటే ఏదైనా హెవీ వర్క్ చేసేటప్పుడు వాటి యొక్క హీటింగ్ ఫర్నెస్ అండ్ ట్రాన్స్ఫరింగ్ అనేది హీట్ చేయడానికి ఈ ఛార్జింగ్ బార్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ పంచ్ బార్స్ అంటే ఏదైనా ఆపరేషన్ అదే ఏదైనా మెటల్స్ మీద పంచింగ్ చేయడానికి ఈ పంచ్ బార్స్ అనేవి యూజ్ చేస్తాం. ఏ మెటల్స్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద టర్నింగ్ ద స్టాక్ డ్యూరింగ్ ద ఫోర్జింగ్ ఆపరేషన్. నెక్స్ట్ సెపరేటర్స్ అంటే ఏంటి? సెపరేటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద డ్రాయింగ్ అవుట్ అండ్ స్ప్రెడ్డింగ్ ద వర్క్ అట్ హై టెంపరేచర్ దగ్గర వాటిని మనకు ఫోర్జింగ్ ఆపరేషన్ అనేది హై టెంపరేచర్ ఉన్నప్పుడు చేస్తే మాత్రమే అవి మనకి మెల్ట్. ఇక్కడ చూసినట్లయితే మిషన్ ఫోర్జింగ్లో వీటి యొక్క ఆపరేషన్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది, వాటి యొక్క షేప్స్ ఎలా ఉంటాయి అనేవి ఇక్కడ ఈ చీజల్స్లో చూసినట్టయితే ఈ లాంగ్ హ్యాండిల్ ఉంటుంది. వాటి యొక్క సర్క్యులర్ షేపా, హాలో షేపా, కోనికల్ షేపా ఇలా షేప్స్ ఉంటాయి. ఇవి షేప్ని యూజ్ చేసుకుని మెటల్స్ మనకి ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్ను మాత్రమే మెజర్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ద ఫోర్జింగ్ అండ్ టూల్స్. విచ్ టూల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ఫోర్జింగ్ ఆపరేషన్ అండ్ డిఫెక్ట్స్ ఇన్ ఫోర్జింగ్ క్లాస్. ఈ క్లాస్తో మనకి యూనిట్ 4 ఫోర్జింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది.